ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఏ ఊరయ్యా మీది? త్వరగా చెప్పాలి. ఏ ఊరు? మాది మైబాదు. కిడ్నీ సమస్య. కిడ్నీల సమస్య. ఎన్ని సంవత్సరాలు? ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు కిడ్నీ సమస్య. ఆమేన్. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? పోయిన అవతల ఆరంలో వచ్చినాం, నెల కింద వచ్చినాం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చారు. వచ్చినప్పుడు కాళ్ళు వాపులు, కిడ్నీ సమస్య. ఏదో హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు, ఖమ్మం శ్రీ కాకతీయ హాస్పిటల్. అక్కడికి వెళ్తే ఏమన్నారు? పరీక్షలు చేసి క్రియాటిన్ లెవెల్ 6 ఉందన్నాడు. డయాలసిస్ అంటే పాయింట్ ఒకటి పెరిగినా డయాలసిస్ చేయాలన్నాడు. ఓకే. అయితే నేను యూట్యూబ్ లో చూసి, టీవీలో చూసేదాన్ని, నాకు చెప్పింది. నేను ఇక్కడనే ఉంటా, అశోక్ నగర్. ఓకే. యూట్యూబ్ లో ఏం చేస్తావు? నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ అశోక్ నగర్. ఓకే. డాడీని మమ్మీని తీసుకొచ్చిన టీవీలో చూసి వచ్చినప్పుడు ఆ వాపులు ఏమేముండే? ఆపు, కిడ్నీ నొప్పి, కండ్లు మసక అవి ఉండే. కండ్లు మసక అట్లా ఉండే. ఇప్పుడు కండ్లు మసక అట్లా ఏం లేవు. అంటే వచ్చిన వారంలోనే ఆ రోజే తగ్గిపోయిందా? ఇంటికి పైకి ఆ గోళీలు వేసుకోలే నేను. ఇక ఇప్పుడు ఇంచుమించు 2 నెలలు అయింది, గోళీలు అయితే వేసుకోలేవు. పొలంలో కూడా విత్తనాలు వేస్తానన్నారు. పొలంలో మందు చల్లిన. ఈ 5 సంవత్సరాలు పొలంలోకి వెళ్ళలేదా? నడవరాదు, రావట్లేదు. కాలింతలా ఉండి దానికి చెప్పెక్కది. దాని మీద నాకు నడవరా, కాలు ఉన్నట్టు అనిపించేది, బాగా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చెప్పులు వేసుకుంటారా? చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. వారు ఇచ్చిన సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. మరి కిడ్నీ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ లేవు, మందులు లేవు. ఇందాక 12,000 ఎంతో మందులు హాస్పిటల్ తీసుకుపోయినాక, ఖమ్మం తీసుకుపోయినాక ఆయన ఇంకొక 5 రోజులకు రారంటే 12,000 మందులు తీసుకొని వచ్చినాక వారం రోజుల తర్వాత పోదాం, డబ్బులు కావాలిగా. మరి 50,000 పరీక్ష చేస్తానికి అన్నాడు, డయాలసిస్ చేస్తానికి అన్నాడు. మళ్ళీ కిడ్నీల నుంచి కొంచెం ముక్క తీసి హైదరాబాద్ పంపాలన్నాడు. అయితే మాకు డబ్బులు లేవు కదా, మరి ఏం చేద్దాం అని ఆ నైట్ కూర్చొని ఆలోచించు టీ పెట్టినాం. టీ పెట్టే వరకు మీ వాక్యం వచ్చింది. దాన్ని చూసి అయ్యా ఒకసారి పోయొద్దని పోయి వచ్చాక పోదాలి అని వచ్చినాం. కాలు బాగా వాపు ఉండే. అది 7 సంవత్సరాలు అవుతుంది ఆపు వచ్చి. కాళ్ళు వాపులు. 20 సంవత్సరాలు షుగర్ వచ్చింది. షుగర్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం అయ్య గారు. 20 సంవత్సరాల ఇబ్బంది అది. ఇక్కడికి వచ్చినాక మీరు ప్లేయర్ చేసారు, పక్క పోయి కూర్చొని బాయిల్ రాశారు, ఎమ్మటే కాలాపు తగ్గింది. అప్పుడు 7 సంవత్సరాల వాపులు ఉండేనవి. ఎందుకంటే నేను చెప్తాను, కాళ్ళ వాపులు హాస్పిటల్లో తగ్గవు. అది నిజమా అబద్ధమా? నిజమయ్య గారు. కాళ్ళ వాపులు ఎప్పటికీ తగ్గవు. ఎన్ని డబ్బులు పెట్టు ఆ వాపు తగ్గించలేరు. ఓకేనా? గట్టిగా ఉండే, మళ్ళీ రాయిలాగా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గట్టిగా ఉంది, మీరు చూసినప్పుడు కూడా. ఓకే. ఆ ప్లేయర్ అయితే ఇప్పుడు చేసారు, అప్పుడే మెత్తగా అయింది. అక్కడ పోయి కూర్చొని మీరు అనుకున్న దానికంటే ఎంత ఎక్కువైంది? ఇక్కడ మంచి జరిగింది. మీరు ఏమనుకుని వచ్చారు? అంతకంటే ఎక్కువైందా? అనుకున్నంత అయిందా? మేము పోయి చూపించుకొని ఒకసారి ప్లేయర్ చేసుకుని వచ్చి కొంచెం బాగుండాలి, మనం ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాం. వీడికి వచ్చినాక 10 నిమిషాలనే తగ్గింది కాబట్టి అయ్యగారు బాగా చేసిండు, మనం ఎక్కడికి పోవద్దని 12,000 పెట్టి టాబ్లెట్లు తెచ్చినా ఒక్కడి కూడా వేయలేదు అయ్యగారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుకి షుగర్ గానీ దేనికి వేయట్లేదు. ఓకే. థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. నేను కూడా ప్లేయర్ చేపించుకున్నా. ఆయిల్ నుంచి నేను కూడా టాబ్లెట్లు వాడాను. ఆమేన్. హల్లెలూయా. సరే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గారు. సరే. హల్లెలూయా. కాలు పైకి తీసు. అబ్బా, నార్మల్ అయిపోయినాయిగా. అయిపోయినాయా? ఆమేన్. ఇదిగో ఈ కాళ్ళు ఇక్కడ పైకి రా బాబు. ఏం జరిగింది? మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కాళ్ళు
అది గడ్డ కట్టిందని చెప్పారు సార్. ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు ఆమె ఏం పరిస్థితిలో ఉంది? బాగా సీరియస్గా ఉందండి. అంటే వెంటిలేటర్ మీద ఉందా? బెడ్ మీద ఐసీయూలో పెట్టారు. ఏమేమన్నారు? కాళ్ళు మంచి బ్లడ్ క్లాట్స్ కట్టినయి, కాలు చెప్పలేము తీసేసేయాలి అని చెప్పారు. రెండా ఒకటా? ఇదేం ఫుల్, ఇదేమో చివరి రెండేళ్ళు. ఇప్పుడు ఈ కాళ్ళు నల్లగా ఉన్నాయి కదండి, ఇలా లేదు. నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది ఆ తల్లి. నా కూతురికి రక్తం ఏమైపోతుంది? రక్తం గడ్డ కట్టింది, కాల్ తీసేయాలన్నారని. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంది, వేసుకుని వెళ్ళిపోయి వెంటిలేటర్ మీద పెట్టేస్తారు. రక్తం గడ్డ కట్టేసింది, ఇంకా కాల్ తీసేయాలి, సీరియస్గా ఉందని. కాళ్ళు ఇప్పుడు ఆ కాలు తెల్లగా ఉంది కదా, ఇది నల్లగా ఉంది కదా. అప్పుడే పచ్చి కట్టే అంటే కర్ర పచ్చిది చెట్టుకి నరికి మంట పెడితే బ్లాక్ అయింది కదా పైన, దాని స్కిన్ తోలు. ఈ కాళ్ళు అట్లా అయిపోయినాయి. డాక్టర్లు 2 కాళ్ళు తీసేయాలన్నారా? కాళ్ళు బాగా సన్నబడిపోయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్పర్శ లేదు, తెలియట్లేదు. ఎక్కడెక్కడో హాస్పిటల్ తిప్పారు, ఎన్ఆర్ఐ తీసుకొచ్చారు. నాకు ఒక ఫోన్ వచ్చింది, నేను ఒక్క నిమిషం చెప్పాను, ప్రార్థన కూడా చేయని తగ్గించేస్తాను మొత్తం. ఏమేమి రోగాలు చెప్పావు ఆ రోజు? 3 రోజులు అయింది అయ్యగారు నాకు చెప్పటానికి. ఇలా అయ్యగారు 3 రోజులు అయ్యింది. నేను వెళ్ళినాక నాకు ఒకటే మాట చెప్పారు, కాల్ చూసేసరికి ఐసీలో పెట్టేసరికి. అదే తెలుసా? అదే తెలుసా. అన్ని నేను తగ్గించేస్తా, హాస్పిటల్ అక్కర్లేదని. అప్పుడే తెల్లరే డిశ్చార్జ్ అయిపోయింది. అంతేనా? తెల్లరేనా? ఎప్పుడు నీకు తెలుసా? కోమాలో 3 రోజులకి బయటకు వచ్చాను. అప్పుడు నాకు తెలియదు, నేను బాగైపోతావు అన్నాక నువ్వు కోమ నుంచి బయటకు వచ్చేసావు. రోగాలు ఏంటి అసలు? అంటే కిడ్నీలో ప్రోటీన్స్ పోతున్నాయి. అది అమ్మ కంగారు పడుతున్నాం. ప్రోటీన్స్ పోతున్నాయి, పిల్ల సీరియస్గా ఉంది, చెప్పలేము, నరాల్లో నుంచి క్లాట్స్ తీసేసేస్తాము అని చెప్పారు. కాల్ తీసేసేస్తాము. మా హస్బెండ్ బాగా భయపడ్డాడు. కాదు మా వైఫ్ నాకు చేయొద్దని. ఇక ఇవేనండి చెప్పింది. కానీ హార్ట్ బీట్ ఎక్కువగా హైలో ఉండే, షుగర్ వచ్చేసింది, బీపీ రేజ్ అవుతుంది అని చెప్పారు. బీపీ, హార్ట్ బీట్ అన్నీ అప్పటికప్పుడే అయిపోయినాయమ్మా. తగ్గిపోయినా అప్పటికప్పుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హాస్పిటల్ మించి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎస్ అన్నవాళ్ళు గట్టిగా ఎస్ అయ్యా అని అరవాడు. వీళ్ళు తగ్గించుకున్నారు, అది బేస్తవారం తగ్గిపోయింది. కానీ దేవుడు వాళ్ళ నాన్నగారండి పాపం విశ్వాసము, లైవ్ టీవీ అన్నీ చూస్తున్నారు, విశ్వాసం. ఏమన్నారు డాక్టర్ గారు మీ కూతురు గురించి? కాలు తీసేయాలన్నారు. కాలు ఒకటా రెండా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలి. విన్నారా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలి. అక్కడ యేసు ఆశ్రపరలో స్పర్శ ఎంతసేపులో వచ్చింది? 5 నిమిషాలు. చప్పలు కొట్టండి. స్పర్శ లేదు. దేవుడు ఆ పిల్లతో అలా కూర్చుని ఇలా మాట్లాడుతూనే ఉన్నాను, 2 కలిగి నాకు స్పర్శ వచ్చిందండి, మంచిగా ఉందండి అని చెప్పేసి. అంతేనమ్మా? యేసయ్యకి మహిమ కలుగును గాక. భోజనం బాగా తింటున్నట్టున్నావు. ఇప్పుడు బ్లడ్ కూడా నేనే చూసుకుంటానని చెప్పాను కదా. చప్పలు కొట్టండి. అసలు బలం లేదు కదా ఆ రోజు. ఈ చేతులకి బలం లేదు, బ్లడ్ లేదు. నేను బ్లడ్ స్పాట్లు ఇచ్చాను. ఇది కాలు నొప్పి వచ్చినప్పుడు ఏళ్ళు కూడా నల్లబడిపోతాయి, బ్లూ ఈ కలర్. ఇప్పుడు కలర్ మార్చి బ్లడ్ ఇచ్చి అప్పటికప్పుడండి కాలు పోయి బొబ్బ వస్తుంది కదా, పచ్చి కట్టిన కాల్చింది. అది కాకుండా బొబ్బొచ్చగా ఆ బొబ్బ బ్లాక్లో అది కూడా ఉంది. అలా మాట్లాడుతుండగానే బ్లాక్ నార్మల్ అయిపోయింది. హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. హాస్పిటల్లో ఒక్క రోజులోనే డిశ్చార్జ్ అయిపోయావమ్మా నువ్వు, తెలుసా? ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు పిల్లలు. 2 పిల్లలు. వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులు తెలుసు. ఒక్క రోజులో మీరు హాస్పిటల్ పని లేదు, అది వెంటిలేటర్ మీద ఉన్నా, నేను అన్ని నార్మల్ చేసేస్తా, వచ్చేయండి, అసలు బ్రతకదు అన్నారు అని చెప్పారు. అవునయ్య గారు. నేనున్నా, అది మీరు ఐసీలు ఉంటే ఎక్కడుంటే నేనున్నా రండి అని చెప్పిన. ఈరోజు ఆమె కాళ్ళు దాదాపుగా తగ్గిపోయినాయా? ఎంత తగ్గిపోయినా ఇంకెంత ఉన్నాయమ్మా? తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయి ఆ కాలు తీసేయకుండా, ఆ ఏళ్ళు తీసేయకుండా దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు ఫిలోమోను రాసిన పత్రికలో నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాస్తున్నటువంటి ఈ పత్రికల నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ పత్రికలో దేవుని యొక్క ప్రేమ మనకి భలే తేటగా కనపడుతుంది. చప్పట్లు కొడతాం గట్టిగా. దేవుని యొక్క ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఈ అందరి మీద ఎలా ఉంటుందంటే, ఒక కడుపున పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు పుట్టిన ముగ్గురు నలుగురు ఎంతమంది అయినా కొంతమంది చాలామంది పిల్లల్ని అంటారు. ఆ పిల్లల కోసం ఆ తండ్రి ఏ విధంగా తాపత్రయపడతాడో, హల్లెలూయా. ఆ పిల్లల కోసం తండ్రి ఏ విధంగా తాపత్రయపడతాడో, ఆ పిల్లలకి ఏదైనా ఇవ్వాలని ఎలా ఆశ కలిగి ఉంటాడో, వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఎట్లా ఉంటాడో, వారిని చదివించాలని, వారిని గొప్ప వాళ్ళని చేయాలని, వారికి గృహం కానీ అన్నీ ఏ విధంగా ఒక తండ్రి కోరి అలా ఇవ్వాలని అనుకుంటారో, దేవుడు కూడా మనందరి ఎడల అలాగే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు నేను తెలియపరుస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నేను తెలియపరుస్తున్నాను. తండ్రి యొక్క ప్రేమ ఆ బిడ్డల మీద, ఆ కుటుంబం మీద ఎలా ఉందో, ఆ తండ్రి ఏ విధంగా ఆ బిడ్డల యొక్క ఎదుగుదల కొరకు ప్రయాసపడతాడో, శ్రమ పడతాడో, దేవుడు మనందరి విషయంలో కూడా ఆయన చాలా ప్రయాసపడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తండ్రి కూడా బిడ్డలను తక్కువగా అనుకోనో, లేకపోతే చిన్నగానో అనుకోనో, లేదంటే వారు అవసరం లేదు అనుకోరు. ఎవరైనా తన బిడ్డలు ఉన్నతంగా ఉండాలని, ఎంత వారైనా ఎక్కడో ఒకడు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎక్కువగా తల్లి తండ్రి అయినా ఏ తల్లి అయినా బిడ్డలను చాలా గొప్ప స్థాయిలో చూడాలని ఉంటారు. ఆమేన్. తనకంటే గొప్ప స్థాయిలో చూడాలనుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. మరి మనం ఈ లోకంలో చూస్తుంటే గొప్ప ధనికులు, గొప్ప వాళ్ళు ఉంటారు, కేటగిరీలు ఉన్నారు, మిడిల్ వాళ్ళు ఉంటారు, చాలా భేదవాళ్ళు ఉంటారు, చాలా భేదవాళ్ళు ఉంటారు. 3 క్లాసులు నాకు తెలిసి, 4 నాకు తెలియదు, 3 అంటే గొప్ప ఐశ్వర్యవంతులు ఉంటారు, గొప్ప భేదవాళ్ళు ఉంటారు, మిడిల్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ఒకరు అధికారులుగా ఉంటారు, ఒకరు పనివారుగా ఉంటారు, ఇంకా కొందరు మొత్తం బానిసగా ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. మరి బానిస మీద ఒక రకంగానో, లేకుంటే అధికారుల మీద ఒక రకంగాను, మిడిల్ మీద ఒక రకంగా దేవుని ప్రేమ లేదు. అందరి మీద సమానం ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరిది సమానమైన దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి, దేవుని వాక్యమే నేను వినకుండా ఉన్నట్లయితే, దేవుని వాక్యం విన్నందుకే కదా మార్పు వచ్చింది నా జీవితంలో. నా స్థితి మారిందంటే దేవుని వాక్యమును వినబట్టే. 119 కొడుతుంటే ఎవరు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే దేవుని వాక్యాన్ని బట్టే. నాకు వ్యాధి వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఏదన్నా కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, నేను అప్పుల్లోకి వెళ్ళిపోయినా, ఎవరితోనో మోసపోయినా, ఎవరైనా నాకు అన్యాయం చేస్తున్నట్టుగా నాకు తెలిసినా, నా మీద విరుద్ధంగా మాట్లాడుతున్నా, లేదంటే నా మీద అభిమానంగా మాట్లాడుతున్నా, వాక్యంను ఎప్పుడు కూడా నేను వాక్యంతో వాళ్ళని పోల్చుకుంటాను. ఎవరైనా ఒకవేళ శత్రుగా నాకు ఉన్నారనుకోండి, బైబిల్ చెప్తుంది నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధమును ఎందుకు వద్దంటే, మనం నీతిగా ఉంటే వాళ్ళు మన మీద చెడుగా ఉన్నప్పుడు మన మీద తగలదు. మనం నీతి తప్పిపోయిన కాళ్ళది మన మీద పడుతుంది. మనం నీతి తప్పిపోయి కూడా ఆ వాక్యాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని అనకూడదు, తప్పది. అర్థమైందా? అందుకని నీవు నీతిగా ఉన్నావనుకో, నీకు తెలియదు అనుకో, నీకు అన్యాయం చేసే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాక్యము అది రివర్స్ అయిపోతుంది వాళ్ళకే. అందుకని ఒకవేళ నీ శత్రువు ఒకవేళ చాలా కష్టం అనుకో, అయ్యో పాపం నాకు శత్రువు అంటే ఏదో ఏ విషయం లేదు, పాపం వాళ్ళకి కష్టం వచ్చింది అనుకోలేను. లేదంటే ఆ ఉగ్రత పాత్ర, వాళ్ళ మీద ఉన్నటువంటి ఉగ్రత పాత్ర ఆ శత్రువు ఎడలో సంతోషపడతారు చూడు, వాళ్ళ వైపు మళ్ళీ తిరిగిపోద్దంట.
అందుకని మనం శత్రువులు బాధపడుతున్నప్పుడు దేవుడు మన శత్రువులు కూడా మిత్రులుగా మారుస్తాడు. శత్రుత్వం అనేది ఎంత సమయం ఉంటుంది అంటే చిటికలోనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాడు మనకు శత్రువైనా వాళ్ళకి మనం అయ్యో పాపం అని కొంచెం ఆదరించినప్పుడు, అరే నేను తెలియక అతను ఏదో కోపంలో పెట్టేసుకున్నాను, నాకు శత్రువు అయిపోయాడు కదా, సర్లే ఏదో తెలియదు అని కూడా అతను కూడా సరి చేసుకుంటాడు. హల్లెలూయా. శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తాడు. ఒకళ్ళు మనకి నష్టం కలిగిస్తున్నాడు అనుకోండి, బాధపడకండి. నష్టం కలిగిస్తున్నారు వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం, వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళ వల్ల మనం శ్రమలు పడుతున్నాం. మనం ఏం తప్పు చేయలేదు కానీ అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి. అయితే మోసపోకుడి దేవుడు విక్రించబడ్డాడు. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒంటరిగా ఉంటాం, ఒక్కో సమయంలో అందరితో ఉంటాము, కొన్ని సమయంలో ఒంటరిగా ఉంటాం. భయం అవుతుంది, దెయ్యం వస్తుందేమని, దెయ్యాలు వస్తాయో, ఎవరన్నా ఏమైనా చేస్తారో, ఒంటరిగా ఉన్నప్పుడు భయం. కానీ అప్పుడు దేవుని వాక్యం ఏముంది? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఏముంటాయి? ఆయన దూతలు కావలు ఉండి వారిని రక్షిస్తాయి. చప్పట్లు కొట్టడు గట్టిగా. ఆయన దూతలు కావులుడు వారిని రక్షిస్తాయి. అసలు ఇలాగ మనం పోతే ఎన్ని బైబిల్లో వాక్యాలు మనల్ని ఆదరించేటట్లుగా ఉంటాయో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ధైర్యపరిచి వాక్యములు, మన రోగం వచ్చినప్పుడు కూడా బైబిల్ ఏముంది? ఇదిగో నా పేరు పెట్టబడి నా ప్రజలు అంటాడు ఆయన. తమ తగ్గించుకుని వారి దేశాన్ని స్వస్థ, నిన్ను స్వస్థపరచక పెద్ద గొప్ప ఏముంది? చాలామంది తెలియక నాకు స్వస్థత లేదు, నాకు రోగం వచ్చేసింది, నాకు చాలాగా ఉంది, అట్లయినా ఇట్లా. నో నో నో. దేవుని వాక్యం మీద డిఫెండ్ అయినటువంటి, ఆధారపడినటువంటి, దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వారికి శ్రమలు, కష్టాలు. ఒకవేళ బేదరికలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, కష్టాలు, అట్లన్నిటి నుండి కూడా విడిపిస్తానంటాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే నేను ఒంటరిగా ఉన్నాను అంటారా? ఎందుకు? బైబిల్ ఏముంది? వారిలో ఒంటరి అయిన వాడు అంటే 1000 అయిపోతాడంట ఒకడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ విషయంలో మనం దిగులు పడకూడదు, ఏ విషయంలో చింతపడకూడదు, ఏ విషయంలో కన్నీరు వచ్చి మూలు కూర్చుని మూలుకుంటా ఉండకూడదు, ఏడ్చుకుంటా ఉండకూడదు. ఒక పాట ఉంది, ఒక పిచ్చిక మీద ఒంటరి పిచ్చికనే నేను కన్నీరు విడిచుతున్నాడు, ఇది ఒక పాట ఉంటుంది. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకని నేను అంటే ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కుమిలిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కుమిలిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కుమిలిపోతున్నాను. అంటే ఒక పిచ్చుక ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్పుడు అది తినొద్దు, ఇది తినొద్దు, డాక్టర్ చెప్తే వినొద్దు, నా మాట వినండి, అన్నీ తినండి. హల్లెలూయా. ఆ రొట్టె ఇదో ఆ జావలు కాదు, అన్నీ తినండి, నా దగ్గర ప్రార్థన చేయించుకోండి, నేను ప్రార్థన చేస్తాను. బీపీలు తగ్గిపోతున్నాయి, షుగర్లు తగ్గిపోతున్నాయి, గడ్డలు కూడా నోట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రార్థన చేయని దిగిపోతున్నాయి అవి. హల్లెలూయా. కడుపులో ఇంతలో గడ్డలు బయటకు కనపడుతున్నాయి కదా, అవి కూడా కరిగిపోతున్నాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వీళ్ళ మాదిరికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలే, ఇక్కడికి వచ్చారు స్పాట్లో తగ్గిపోయింది. నేను ఏమైంది నీకు? నాకు ఇట్లా తామరలాగా అయ్యి గడ్డలాగా అయినుండే,
అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఆ గడ్డని కోసేస్తా అన్నారు. చాలా భయమైంది నాకు. భయమై మళ్ళీ అయ్యగారికి కాల్ చేసిన, ప్రార్థన చేసిర్రు. అప్పుడు నొప్పి తగ్గింది. తర్వాత కాల్ చేసిన నెక్స్ట్ డే కాల్ చేస్తే అన్న లిఫ్ట్ చేసిన, అయ్యగారు ఊరెళ్ళినుండే. అన్న కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కే నాకు ఆ గడ్డ దానంతలు అదే వగిలిపోయింది. నొప్పి రాకుండా తగ్గుతుంది అని చెప్పినుండే అయ్యగారు. ఇక అట్లనే తగ్గిపోయింది. అసలు నడవనికి రాలే నాకు 10 days. ఇక ప్రార్థన చేసినాక తగ్గిపోయినాక బ్లడ్ అంతా పోయింది. అసలు బ్లడ్ వచ్చింది కూడా నాకు తెలియలేదు. ఏమైంది ఇట్లా పచ్చిగా అవుతుందని చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చిండే. అస్సలు నొప్పి రాకుండా తగ్గింది. అసలు జీసస్ నా లైఫ్లో మిరాకిల్ చేసింది. మా మమ్మీకి చేసినుండే. మళ్ళీ నాకు అసలు జీసస్కి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ పాప బీటెక్ చదువుతుంది. ఎక్కడ? మొయినాబాద్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. పెద్ద డాక్టర్ అంట ఆవిడ. ఎవరావిడ డాక్టర్? ఏ హాస్పిటల్లో? దుబ్బచెర్ల విలేజ్లో ఆ డాక్టర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాకు తీసుకొని వచ్చినాక నాకు చాలా భయమైంది. అసలు ఈ గెడ్డ ఎక్కడొచ్చింది? గెడ్డ చూపించు. ఇదిగో ఇక్కడ గెడ్డ వస్తేనంట డాక్టర్ సాగు తీసుకొచ్చిందంట. ఈమెకి సాగు తీసుకొచ్చి ఏముంటుంది? చాకు తీసుకొచ్చింది. బెడ్ పైన నేను పడుకున్నా, ఇది కొయ్యాలి అనేసి అన్నది. కొయ్యాలనగానే నాకు చాలా భయమై బెడ్ పై నుంచి లేచిన. నేను భయమై కాలు ఇక్కడున్న గెడ్డనే చాకు తీసుకొచ్చి కోస్తానంటుంటే ఈ పిల్లగా ఏడ్చేసిందంట. నాకొద్దు, నేను తట్టుకోలేను, నాకొద్దు అని చెప్పి ఏడ్చేసిందంట. నాకు ఫోన్ చేసింది, నీకు బుద్ధి లేదా? మీ అమ్మకి ఎంత అద్భుతం జరిగింది, నీ బంధువులకి ఎంత అద్భుతం జరిగింది, అది నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను ఉన్నాను కదా, ఎందుకు ఆ గడ్డలతో నేను ఉన్నాను కదా, దాని అంతటికి అది కరిగిపోయి బయటకు వచ్చేలా, అంతేగాని అది అలా కోపించుకోకూడదామని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పానో నా మాట విన్నది. ఇప్పుడు ఆ గడ్డ దానంతకి అదే పగిలిపోయింది. దానంతలు అదే పోయింది. నొప్పి కూడా తగ్గింది. నాకు అసలు వచ్చింది. అమ్మమ్మ కూడా షాక్ అయింది, ఇంత తొందరగా ఎట్లా పోయింది. ఎంత పెద్ద గడ్డలైనా ఇక్కడ కరిగిపోతాయి. 30 minutesకే అది పోయింది. ఆమేన్, హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుని స్తోత్రం చెప్దాం. చప్పలు కొట్టండి ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మీరు అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. దేవుని మహిమ మీ మీదకి దిగి వస్తుంది. తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మీరు దర్శించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మద్దాలం మధు పరిగెత్తుకు రావాలి. మధు పరిగెత్తుకురా. ఈయన సంగతి భార్య ఉందా? పరిగెత్తుకు రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డ ఎంత సాక్ష్యం ఉన్నదో. రండి మధు, పైకి రా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. పట్టుకోండి, పట్టుకో. ఆమేన్. థాంక్ యూ జీసస్. నాకు తిమ్మిర్లుగా కనపడతాయి. ఇక్కడ నుంచి తిమ్మిర్లు ఉన్నాయా నీకు? కీళ్ళు, చేతులు కాళ్ళు కీళ్ళు లాగేస్తాయి. నాకు స్పర్శ లేనట్టుగా తిమ్మిర్లు కనపడుతున్నాయి నీకు. లాగేస్తున్నాయా? చప్పట్లు చప్పట్లు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇద్దరు భార్య భర్తలు పట్టుకోండి. మళ్ళీ పట్టుకోండి ఒకళ్ళు. హోలీ స్పిరిట్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెళ్ళి ఎందుకు కలిగింది? పెళ్ళి నీకు 13 సంవత్సరాలు అండి. 13. ఈయన ఒకసారి వచ్చారండి ఇక్కడ కదా? వచ్చావా? వచ్చానయ్యా. అప్పుడు నాకు కలవలేదయ్యా, వెళ్ళిపోయారు. అస్సలు ఏది మీది? మాది మైసినగూడెం అయ్యా. మైసినగూడెం నుంచి నాకు దురాత్మలు బాగా పట్టుకున్నాయండి. పట్టుకుంటా భయమే చచ్చిపోతానని అత్తరింటికి వెళ్ళిపోయాం. నేను అడిగింది చెప్పు. మీ ఊరు జంగారెడ్డిమా? ఎక్కడ? జంగారెడ్డి పక్కన మైసినగూడెం అండి. పక్కన దగ్గరేనా? పక్కన. నీ పేరు? బద్దాల మధు అండి. నీకు ఫోన్లో ప్రార్థన చేశానా? ఫోన్లో ప్రార్థన చేశారయ్యా. అంటే మీ అమ్మ అంటే మీకు ఒక్కడే కొడుకా? 2 కొడుకులు. నువ్వు పెద్దోడా చిన్నోడా? పెద్దోడయ్యా. ఇంటికాడ మీకు ఇంట్లో ఉంటే ఏమైంది మీకు? ఇంట్లో ఉంటే చాలా చిరాకు ఉంటుందయ్యా. పీడకల్లో వచ్చేసాయి, కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తాయి. అదో రకంగా అయిపోయా, క్షీణించిపోయా, బాగా క్షీణించిపోయావా? కష్టపడలేను అసలు. 9 సంవత్సరాల మట్టి కష్టపడతలేదు, ఇంటికాడే ఉంటున్నా. అయితే మీరు అమ్మ ఇంట్లో నుంచి అత్తగారి ఇంట్లోకి వెళ్ళిపోయారా? అత్తగారు ఊరు? యాగవరం అండి.
అక్కడ కూడా ఏదో గుడిసె వేసుకున్నానన్నా. గుడిసె అండి. ఇల్లు లేదు. ఇల్లు లేదు. ఈ 9 సంవత్సరాల ఎన్ని సంవత్సరాల బాధలు ఇవన్నీ? 9 సంవత్సరాలు అండి. ఏం బాధలు ఉండేవి? ఈ గుండెగా కొట్టేసుకుంటుంది, దడదడని పని చేస్తుంటే గుండె కూడా ఛాతి పట్టేద్ది, ఇవన్నీ లాగేస్తే నడుము పట్టేద్ది. ఫోన్లో ప్రార్థనకి తగ్గిపోయినా? ఛాతి నొప్పి తగ్గిపోయిందండి. చప్పలు కొట్టాలి, గట్టిగా చప్పలు కొట్టాలి. పిల్లలు ఎంతమంది? పాప బాబు అండి. ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే నేను మూలం పడిపోయాను. ఇప్పుడు పెద్ద బాబుకే 11 సంవత్సరాలు వచ్చాయండి. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళావా? నమ్ముతున్నావా? చర్చికి వెళ్తానండి. నేను వెళ్తాను. ఇంకా మైగారు అనేక రకంగా 20 చోట్లకే తిరిగేసి ఉంటానండి చేతబడి కోసం. ఇంటికి వచ్చి ఇంటి చుట్టూరు దారిలా కట్టేశారు. నాకు చీర కట్టి కోడి రక్తం కూడా పట్టించేశారు, అయినా తగ్గలే. కోడి రక్తం అంటే మందు దాకా నేను మందు కూడా పట్టించేశారు. నిజంగా ఇక్కడికే రాకపోతే నీ పరిస్థితి ఏంటంటావు అసలు? ఇక అలాగే క్షీణించిపోదునండి నేను. ఇప్పుడు అన్నం టీవీ చూడకపోతే క్షీణించిపోదును. అలాగే టీవీ చూస్తున్నావా? టీవీ చూసి అది ఎక్కడ ఉంది? గుడిసెలో ఉందా? ఉందయ్యా. చాలా చూస్తాను, టీవీలో చూస్తాను. బతికిపోయినట్టే. ఇప్పుడు బతికిపోయినట్టే. ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి నీకు తెలుసా? నేను రావాలని చెప్పాను. నా కోరిక ఏంటంటే కష్టపడాలండి, పిల్లల కోసం కష్టపడాలి. బలం ఉందా ఇప్పుడు? ఇప్పుడు బలం వచ్చిందయ్యా. ఇప్పుడు కాళ్ళలో ప్రాబ్లం ఉంటే లేదు కదా? అసలు మొన్న కాళ్ళలో కొద్దిగా నొప్పి ఉందంటే వచ్చే ఇక్కడ అన్న చప్పులు కొట్టాలి, అంత విడుదల. చప్పులు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లోడు చూడండి, ఆ తలకాయ చూడండి, ఆ చెమటలు చూడండి ఎట్లా కారిపోతున్నాయో. ఇద్దరు పిల్లలు, భార్య, ఈయనకి కాళ్ళు నొప్పులు, గుండె దడ 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 దడ. అయ్యగారి విషయం మాట చెప్పండి, కానీ అయ్యగారు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఇసుకలు చాలా ప్రేమగా నాతో మాట్లాడారు, చాలా ప్రేమగా మాట్లాడారు. అదే నాకు బాగా సంతోషం వేసిందండి, చాలా ధైర్యం వచ్చేసింది నాకు. ఇప్పుడు వీళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు. మళ్ళా ఈయన ఫోన్పేలో డబ్బులు వేసాడు. ఆయన కష్టం చేసుకునే మనిషి కదా, ఫోన్లో 12,000 వేసేసాడు. ఈయనకి మరి మాట ఇచ్చాం కదా బతికిస్తామని, అది కథ. ఓకేనా? అదే నేను చెప్పాను, ఇక్కడికే రావాలని ఎవరు చెప్పొద్దు. అక్కడే ఫోన్లో ఇంటివాడ చాలా వరకు రిలీఫ్ అయిపోయిందమ్మా. అయితే ఇంకా పిల్లల కోసం భార్య ఇంకా నేను కష్టపడాలి, చాలా డబ్బులు సంపాదించిన డబ్బులని కష్టపడాలి. గేదెలను కొన్నా, అనే రకాల ఎక్స్ట్రా 10 ఎకరాలు ఎక్స్ట్రా చేసి అన్నీ పోనీయండి. బాగా ఇప్పుడు తీనపత్తిలో ఉన్నా. ఇప్పుడు కష్టపడితే మళ్ళీ నేను ఎదరికే నేనున్నాగా, నేను మాడేసాను. ఎవరికైనా నేనున్నా, నీకు ఏసై ఉంటాడు, నేనేమంటాను. ఇంకెవరితో సంబంధం లేదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్ తల్లి. నువ్వు నేను చెప్పింది చేసుకుంది, కానీ నేను అట్లాగా ఈ చెమటలు కూడా ఆపేసి మనస్టికంగా అన్నీ తొగ్గిస్తా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, దూకాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.